Light, camera, rolling, music. హాయ్ అండి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద మన మంచు విష్ణు నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎం మోహన్ బాబు సమర్పణలో మనందరికీ ఇష్టమైన మన హీరో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్, అందాల బొమ్మ రకుల్ ప్రీతి సింగ్ ప్రత్యేక పాత్రలో మన హీరో జగపతి బాబు. ఈ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ కరెంటు తీగ హై వోల్టేజ్ వరుత పడాదా వాలిబర్ సంగం. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు, కరెంటు తీగ. రే ఏంట్రా వచ్చిన తమిళ్లో మాడుతున్నావా? ఈ హై వోల్టేజ్ కి తమిళ టైటిల్ చెప్తున్నాను రా. వోల్టేజ్ కదా అంత అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి నీకు అలా వినబడి ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఏంటి? అప్ అండ్ డౌన్ ఏంటో తర్వాత చెప్తాను, ముందు మన వాళ్ళు కథ చెప్పు. కదంటే పార్వతీపురం అనే ఊళ్ళో పెద్ద మనిషి శివరామరాజు మన జగత్వారు చేశారు ఆ పాత్ర. ఈయనకి 3 కూతుర్లు అల్లారముద్దుగా పెంచుకుంటాడు. ఇప్పుడు మొదటి కూతురికి రెండో కూతురికి కూడా తన నిర్ణయించిన అబ్బాయిలతోటే పెళ్లి చేస్తాడు. ఇంకా మూడో కూతురు చదువుకుంటూ ఉంటుంది. ఆ పిల్లకు కూడా అంటే ఊళ్ళో చిన్న గొడవ జరిగితే ఆ గొడవలో మనోడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఆ పిల్లకు కూడా తన నిర్ణయించిన అబ్బాయితోటే పెళ్లి చేస్తాను అని చెప్పి. ఒకవేళ అలా కాకుండా తన మూడో కూతురు కనుక ప్రేమ పెళ్లి కనుక చేసుకుంటే ప్రేమించిన వాడిని ఆ అమ్మాయిని కూడా చంపేస్తాను, లేదంటే తన 2 చెవులు కోయించుకుంటానని చెప్పి మనోడు భార్య ప్రతిజ్ఞ చేస్తాడు. ఇదే ఊళ్ళో మన హీరో రాజు మంచు మనోజ్ డిగ్రీ చదువుకుని ఖాళీగా ఉంటాడు. బ్యాచ్ని వేసుకుని విఐపి సంఘం అని చెప్పి అడవాడికి తిరుగుతూ ఉంటాడు. మనవాడు చేసిన కొన్ని సాహసాలు చూసి ఈ శివరామరాజు గారు మూడో కూతురు వనసైల లోటు ప్రారంభించేస్తాడు. ఆ అమ్మాయిలోని మనోడు అర్థం చేసుకుని మనోడు కూడా అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ప్రేమలో పడతారు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారన్న విషయం శివరామరాజుకి తెలిసి తన కూతురికి ఓ పెళ్లి సెటిల్ చేస్తాడు, ఇంకో అబ్బాయికి పెళ్లి చేద్దామని. ఆ తర్వాత మన హీరో ఏం చేశాడు, తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు, శివరామరాజు గారు ఆయన చేసిన ప్రతిజ్ఞ సంగతి ఏమైంది అనే పాయింట్ని నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా మన ముందుంచిన కథ ఎర్రా ఈ హై వోల్టేజ్ కథ. ఏంటో ఆలోచించమా, ఈ కథలో రైట్స్ కొని మరీ రీమేక్ చేసేంత కొత్త పాయింట్ ఏముందా అని. ఈ ఊరు అడవైతే అన్న సింహం, ఇది వేటైతే అన్న పులే, టైగర్. ఇది రేస్ అయితే అన్న గుర్రం, హార్స్. యానిమల్స్ తో ఇప్పుడు పోలికేంట్రా, అసలే బయట కాంట్రవర్సీలు జరుగుతుంటాయి. ఇంతకు మీకు ఏం కావాలి? తప్పు కాదు కానీ తప్పే. పందికి తెలుసురా పాన్స్ పౌడర్ వాసన. ఈ మధ్య కుర్రోలు పనులన్నీ మానేసుకొని ప్రేమించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ గురించి చెప్పాలి. అటు యాక్షన్ అందించడంలోను ఇటు ఎంటర్టైన్మెంట్ అందించడంలోను మన మనోజ్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారా. బాగా చెప్పు. తర్వాత హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పిల్ల గురించి పిచ్చే గురించి చెప్పాలరా. ఈ పిల్ల ఈ సినిమాలో ఎంత ఎక్కువగా అందాలు ఆరబోసిందో, అంత గొప్పగా పెర్ఫార్మెన్స్ ప్రెజెంట్ చేసింది. అటు అందం ఇటు అభినయం రెండు కలబోసిన ఈ పిల్ల అతి తొందరలో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అన్నలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరెక్ట్ గా చెప్పు. దాని తర్వాత ఈ సినిమాలో సన్నీ లియోన్ కనబడిందిరా. స్లాబ్ స్లాబ్ థియేటర్ సౌండ్ ఎత్తున్నావా? ఈ పిల్ల పేరు ఇంటే ఇలాంటి సౌండ్లే వస్తాయి మరి. అలాంటిది ఎండి తెర మీద సోత్తంటే పెర్ఫార్మెన్స్ బాగా చేసింది కదా. అంత అందం ఎదురుగా ఉంటే పెర్ఫార్మెన్స్ గురించి ఎవరు పట్టించుకుంటారా? ఒరే మర్చిపోను, మన సంపూర్ణేశ్ బాబు కనపడ్డాడు రా. అప్పుడే స్పెషల్ అపీరెన్స్. దాని తర్వాత మన సినిమా నటులు మన హీరో జగపతి బాబు గారు, జెంటిల్మెన్ జగపతి బాబు గారు. అవును. ఆయన ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రగా నిండుతానని తెస్తారు. అద్భుతంగా చేశారు. తర్వాత తనిఖీల భరణి గారు సీనియర్ పెర్ఫార్మెన్స్ పెద్దగా వాడుకోలేదు. సుప్రీత్ ఇతనికి ఇది కొత్త క్యారెక్టర్. తర్వాత ఖడ్గం పృథ్వీ నిన్న లౌక్యం ఇవాళ కరెంట్ తెగ దూసుకెళ్ళిపోతున్నారు. బాగా చెప్పు. దాని తర్వాత ఎఫ్సీఏ వేణుగోపాల్ ఒక్క సీన్ లో కనిపించిన బ్రహ్మాండంగా నవ్వించారు. దాని తర్వాత మిగతా పాత్రలు మన వెన్నెల కిషోర్, రఘుబాబు గారు, తాగుబోతు రమేష్, ధనరాజు అందరూ చేశారు రా. వీళ్ళందరూ ఉన్నా కూడా పెద్దగా వాడుకోలేదు, ఉన్నంతలో బాగా చేశారు. దాని తర్వాత పవిత్ర లోకేష్ గారు చేశారు తల్లి పాత్ర. దాని తర్వాత కొత్త కుర్రోడు ఆ మనోజ్ సీన్ అనే పిల్లడు చేశాడు రా. కొత్తగా ఉన్నాడు, కొత్తగా చేసాడు, ఫీజర్ ఉంది. మా సంఘానికి సింగిల్ స్టార్, నో మల్టీ స్టార్. మా సింబల్ కూడా స్టార్. చదువుకునే వయసులో లవ్
నేను డాక్టర్ చదవాలి. అయ్యో మా ఇంట్లో తెలిసిపోతే మా నాన్న నన్ను చంపేస్తాడు. ఏయ్, అది నా కూతురు. బాబాయ్ ఈ ఆడల్లో ఏమిటో సామె. టీచర్ చచ్చిపోయిందా? నాకు పడిపోయిందిరా. రెండు ఒకటే కదా. హారిబుల్ కాంబినేషన్. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలంటే మాటలో కిషోర్ తిరుమల, బాగా రాశారు, తర్వాత ఎడిటింగ్ వచ్చి ఎస్ఆర్ శేఖర్, బాగానే చేశారు. ఆ. కాకపోతే సెకండ్ హాఫ్ మీద కొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. తర్వాత ఈ మ్యూజిక్ వచ్చి అచ్చు అటు సాంగ్స్ ఇటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అచ్చు అదరగొట్టేశాడు కదా, తర్వాత సినిమాటోగ్రఫీ సతీష్ ముత్యాల, ప్రతి ఫ్రేమ్ ముత్యంలో ఉందిరా. తర్వాత నిర్మాత మన మంచి విష్ణు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు కనిపించారా. ఫైనల్ గా క్యాప్టెన్, స్క్రీన్ ప్లే దర్శకత్వం జి నాగేశ్వర్ రెడ్డి. నాగేశ్వర రెడ్డి గారు ఏ సినిమా చేసినా ఎంటర్టైన్మెంట్ డోకా ఉండదురా. ఈ సినిమాలో కూడా తన మార్క్ కనిపించేసింది. కాకపోతే అటు తమిళ్ ఇటు తెలుగు ఈ రెండింటిలో కొంచెం మార్పులు చేయబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యారు, కానీ ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి పాస్ అయిపోతారా. గొప్పడు మరి చెప్పాలా. ప్రతి మనిషికి మనిషికి మధ్య ఒక గీత ఉంటుంది. గీత దాటితే మంచోడికి చెడ్డోడు భయపడకూడదు, భయపెట్టాలి. అన్నయ్య, అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట బ్యాట్ టాక్. నో సెంటిమెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అసలు మీ ఫ్యామిలీలో మనుషులు ప్రేమించే అలవాటు లేదటే? కుక్కలకు బ్లూ గ్రాస్ ఉంది, పశువులకు గ్రీన్ గ్రాస్ ఉంది. మరి మనుషులకు ఏమైంది మామా? నువ్వు కూల్ మామా, మనకు ముందు క్లాస్ ఉంది కదా. కథా కథనాల్లో కొత్తదనం ఉన్నా లేకపోయినా సినిమా మొదలైనప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైనింగ్గా నడిచి సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ కొంచెం నత్తనడకన నడిచినా కూడా హీరో మంచు మనోజ్ అందించిన హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్కి, యాక్షన్ ఎపిసోడ్స్కి జగపత్ బాబు గారి పెర్ఫార్మెన్స్ కూడా తోడవడంతో, రకుల్ ప్రీత్ సింగ్ అందచందాలకి సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ తోడవడంతో ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులు ఎంటర్టైన్మెంట్ బాగా అందివ్వబట్టి ఒక సామాన్య ప్రేక్షకుడికి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉండేటట్టు దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి జాగ్రత్త పడ్డారు. కాబట్టి వోల్టేజ్ ఎలా ఉన్నా పర్లేదు, మాకు కరెంట్ ఉంటే చాలు అనుకునే తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అంటలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. కాబట్టి ఈ సినిమా పాస్ అయిపోద్ది. ఇక మిగతా సినిమాలు ఏం వస్తున్నాయో అవన్నీ చూసి చెప్పాలని బాధ్యత మీరు నా మీద పెట్టారు కాబట్టి నేను వెళ్తాను. మీరు ఈ లోపు కరెంటు తీగ హై వోల్టేజ్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు, కరెంటు తీగ.